మనం మిక్సర్ పొట్లం మ్యూజిక్ డైరెక్టర్ మాధవపెద్ది సురేష్ గారితో ఉన్నాము. సో ఆ మూవీ గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మిక్సర్ పొట్లం అనే పేరు వినగానే మీకు ఏమనిపించింది? దీంట్లో అన్ని రకాల క్యారెక్టర్స్ ఉంటాయి, అందులో మిక్సర్ పొట్లం పెట్టారు. నేను టీవీ సిరీస్ లో పోపులు పెట్టాను సినిమా చేశాను, దాని జంజాల. మిక్సర్ పొట్లం నాకు జంజాల గుర్తొచ్చాడు, మంచి టైటిల్. డైరెక్టర్ కొత్త వారని తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే మీరు ఇప్పటి వరకు ఎన్నో చేశారు, మంచి మంచి మూవీస్ చేశారు, ఇలా కొత్త డైరెక్టర్ తో చేయాలని ఎందుకు అనిపించింది? ఎందుకు ఆ డెసిషన్? ఆల్రెడీ నేను కొత్త డైరెక్టర్స్ కొన్ని సినిమాలు చేశాను నేను. సో నాకేంటంటే ముందు అతను ఎంతవరకు చేయగలడని ముందు మేము ర్యాప్ పెంచుకున్నాం. వాళ్ళ రూమ్కి వెళ్ళి నేను మాట్లాడటం చేసిన తర్వాత అతను విషయం ఉంది అని అనిపించింది. అసలు యాక్చువల్గా అవన్నీ చూడాల్సిన ప్రొడ్యూసర్ నేను కాదు. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 10 times సినిమా బాగా తీశాడు సతీష్. ఇన్ ఫ్యూచర్లో కూడా మేము మంచి సినిమాలు కలిసి చేస్తాం. అతను ఎన్నో మంచి మంచి సినిమాలు చేయాలని భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే మా నిర్మాతలు మంచి టేస్ట్ నిర్మాతలు కాబట్టి వాళ్ళు పైగా పెట్టిన పేరు గోదావరి శ్రీటోన్. గోదావరి జీవనది. సో గోదావరి ఉన్నంత కాలం గోదావరి శ్రీటోన్ అలా వెళ్తూనే ఉండాలని మంచి మంచి సినిమాలు, విభిన్నమైన సినిమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ ఫారెస్ట్ మొత్తం 26 kilometers మా అధీనంలో ఉంది. నిన్ను నమ్ముకుని లేచిపోదామని వచ్చాను చూడు, తూర్పు తిరిగి దండం పెట్టుకుంటూ ఉండాలా? ఏం చేస్తున్నారండి? లేచిపోతున్నామండి. పంతులు గారు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అంతేనంటావా? నేను చూడుతున్నావు దీనికి అలాగే అలాగే మధ్యలో మధ్యలో కంపుకొట్టేందుకు. సిడికెళ్ళే బస్సురా నీ మరదలు ఉంది బెంగళూరు బస్సులో. ఏ కాడా? పాపు బొమ్మంటే నువ్వేనేమో, లేదా రాజమౌళి సృష్టించిన చిత్రం నువ్వు. ఓ కన్నే పొలసో దోచావే మనసో షోకే మిక్చర్ పట్లం. షిరిడీకి బయలుదేరిన సువర్ణ సుందరి టూత్ బస్ కిడ్నాప్ చేసినట్లు వార్తలు అందుతున్నాయి. వాళ్ళ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. ఏ సీఎం, నీకు సరిగ్గా 48 గంటలు టైం ఇస్తున్నా. వాళ్ళకు మీ తమ్ముడు ప్రాణాలు కావాలి. ఈ క్షణం నుంచి ప్రతిరోజు ఒక్కొక్క ప్రయాణికుడు బాడీ మీ దగ్గరికి పంపిస్తాను. ఇస్ దట్ ఓకే? ఇస్ దట్ ఓకే? సినిమాకి ప్రొడ్యూసర్స్ అందరూ కొత్త వాళ్ళే. సో వాళ్ళు కొత్త వాళ్ళు అని తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? వాళ్ళు నాకు సినిమా కొత్తగా నాకు మంచి మిత్రులు వాళ్ళు. సో వాళ్ళు గ్యారంటీగా సినిమాని రిలీజ్ చేయగలిగిన సత్తా వాళ్ళ దగ్గర ఉంది. ముందు అది నాకు నచ్చిన విషయం. సో చిన్న చిన్న జాగ్రత్తలు అవన్నీ నా మీద పెట్టారు. మీరు ఒక మ్యూజిక్ రైటర్గా కాకుండా మా స్నేహితుడిగా మిగతా కూడా ఒక గమనించండి, చూడండి, ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి అని చెప్పి నాకు చెప్పడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను కూడా చాలా కష్టంగా చేశాను ఈ సినిమా. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే మాధవపెద్ది సురేష్ గారు అంటే ఆయన అమ్మో ఆ టైప్ సినిమాలు చేయగలరు, ఈ టైప్ చేయలేడని. వాళ్ళంతే అదో టైప్ అన్నట్టుగా. అవి లేకుండా దీంట్లో అన్ని రకాల పాటలు వచ్చాయి. నేను 1-2 పాటలు ఇలా పెడితే బాగుంటుందని కూడా సూచించాను. సో అందుకని ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళైనా చాలా అనుభవజ్ఞులుగా, పైకి దీంట్లో కంటే వీరణ చౌదరి గారు మంచి ఆర్టిస్ట్, ఆయన సినిమాలు యాక్ట్ చేశారు కూడా. సో అందులో అందరికీ మంచి. తర్వాత నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, సతీష్ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అందుకని సినిమా అంత బాగా వచ్చింది.
ఇప్పుడు అసలు ప్రశ్న, సినిమా పరిశ్రమలో ప్రేక్షకుల్లో అందరినీ కలవర పెడుతున్న ప్రశ్న. నేను మిమ్మల్ని అడగొచ్చా క్వశ్చన్? శుభ్రంగా రాజు ఈ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారు సాంగ్ పాడారు, 2 సాంగ్స్ పాడారు. సో అది మీతో ఆయనంతగా ఆయనే పాడారా, లేకపోతే మీతో ఉన్న అనుబంధంతో ఆయన పాడారు? నాకు అందరితో అనుబంధం ఉంటుంది, కానీ అందరినీ ఒకే సినిమాలు పాడించలేను కదా. నా అన్ని సినిమాలు చూస్తే మీరు ఒక సీనియర్ ఉంటారు, ఒక అప్కమింగ్ సింగర్ని నేను ఎలివేట్ చేస్తుంటాను. దీంట్లో హరికుంట అనే ఒక కుర్రాడు, అతన్ని ఒక గ్రూప్ సాంగ్లో ఒక క్యారెక్టర్లో అతను పాడించాను. బాలు గారు ఎందుకు పాడించానంటే, ఇది కావాలని నేను కంపోజ్ చేసినప్పుడే 70s వచ్చిన మెలోడీస్ లాగా ఒక పాట చేయాలనుకున్నాను. 70s 80s అనగానే మనం గుర్తొచ్చేవారు బాలు గారే కదా. అందుకని బాలు గారు సునీత చేతి పాడించాను. నేను బాలు చిత్ర చేతి పాడించిన. బాలు గారు నెక్స్ట్ జనరేషన్, సునీత ఒక మంచి లవబుల్ డ్యూయట్. అలాగే ఇంకొక పాట ఆయనే పాడాలి, అదేంటంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్. ఓకే, బాలు గారు విప్లవ సాంగ్ పాడారు. అది విప్లవం అంటే దానికి లిప్ మూమెంట్ ఉండదు, దానికి ఆయనే కరెక్ట్. నేను ముందు ధనంజయ్తో ట్రాక్ పాడించాను. నిజంగా ధనంజయ్ చాలా మంచి సింగర్. బాలసుబ్రహ్మణ్యం గారు చాలా బాగా పాడాడు కదా కుర్రాడు, ఇదే ఉంచొచ్చు కదా అన్నాడు. కాదు సార్, అతను పాడే విధానం బాగుంది, నో డౌట్, కానీ ఇది చాలా గంభీరంగా చాలా ఒక పద్ధతిగా రావాలి. నేను పైగా రెగ్యులర్ రాగాస్లో చేయలే. మొదటి ఇది లతాంగి అనే ఒక డిఫరెంట్ రాగం, అలాగే లవంగి, ఇవి జనరల్గా ఎక్కువ సినిమా పాటలు ఉండవు వీటిలో. దీంట్లో చేసుకుంటూ లాస్ట్ ఇది చక్రవాకం 3 పెట్టి ఒక విప్లవాత్మకమైన రాగం, అంటే ఆలోచింపజేసేటువంటి పాట. అది లీక్స్, అద్భుతమైన లీక్స్ బై వెల్లిగంటి గారు. బాలు గారు పాడిన 2 పాటలకి ఆయన రాశారు. ఆయన చేత పాడించాలని మీకు ఎందుకు అనిపించింది? నాకు ఆయనే జస్టిస్ చేస్తారు అని నాకు అనుకున్నాను కాబట్టి. సధ్వని రాగంలో ధ్వంసగీతమితడు, అమాయకుల ప్రాణాలకు అశనిపాతమితడు. సధ్వని రాగంలో ధ్వంసగీతమితడు, అమాయకుల ప్రాణాలకు అశనిపాతమితడు. ఎవడు వీడు, ఎవరి మీద ఎందుకింత కోపం, వీడి ఉనికి వీడి మనికి యముడికి ప్రతిరూపం. ఎవడు వీడు, ఎవరి మీద ఎందుకింత కోపం, వీడి ఉనికి వీడి మనికి యముడికి ప్రతిరూపం. భానుచందర్ గారి పుత్రుడు సినిమా కదా, సో ఆయన పుత్రుడు అని చెప్పి మీరు ఏమైనా స్పెషల్ సాంగ్స్ చేశారా, లేకపోతే? నేను భానుచంద్ర ఎవరా అనుకునే ఫ్రెండ్స్ మేము. భానుచంద్రకి ఇంతకుముందు నేను ఒక సినిమా చేశాను, ప్రెసిడెంట్ గారు అల్లుడు, శారద గారు దానికి ప్రొడ్యూసర్. మంచి మ్యూజికల్ పిక్చర్ అది. భానుతో పనిచేస్తాను, భాను గారి అబ్బాయితో పనిచేస్తాను. అతనికో సినిమా, ఇతనికో సినిమా. బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళ తాతగారు, జయంత్ తాతగారు వేణు గారు, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన దగ్గర పాడారు. భాను సినిమాలకు పాడాడన్నా, వీళ్ళ అబ్బాయి కూడా పాడాడు బాలు గారు. సో గోల్డ్ ఈజ్ ఓల్డ్ కదా. ఈ సినిమాలో 6 పాటలు ఎలా ఉండబోతున్నాయి? విచ్చినపోట్లం కదా. ఒక పాట మనమలాల్లో ఉంటుంది, ఒకటి నిమ్మకాయ, ఉల్లిపాయ, కారం, పచ్చిమిరపకాయలు. అంటే మిక్స్చర్ పొట్లం ఆ టైటిల్ ని జస్టిఫై చేసేలాగా మీరు చేశారు. షడ్ రుచులు అంటే తెలుసా? 6 రుచులు ఉంటాయి, 6 పాటలు 6 రుచులు ఉంటాయి అనమాట. సో టైటిల్ జస్టిస్ చేసాం. ఈ సినిమాలో శ్వేత బాసు 2 పాటలు చేశారు. అవును. సో ఆమెకి ఏ పాట బాగా సూట్ అవుతుంది? అమ్మాయికి 3 పాటలు టైటిల్ సాంగ్ కూడా అమ్మాయి యాక్ట్ చేసింది. ఆ అమ్మాయికి బాగా నచ్చింది. నేను ఇంతకుముందు కొత్త బంగారు లోకం పెద్ద హిట్. సో దాని తర్వాత అమ్మాయి చేసిన సినిమా ఇది. ముందు ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. కథ చెప్పారు ఆయన, చాలా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్. ఇవన్నీ ఆయన అమ్మాయి విని చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని మొత్తం మా యూనిట్ అంతా అందరూ, తర్వాత మా హీరో దగ్గర నుంచి నిర్మాతలు, దర్శకుడు అందరికీ ఇష్టపడ్డారు పాటలు. దీనికి కారణం ఏంటంటే మంచి లిరిక్ రైటర్స్ పడ్డారు, మంచి సింగర్స్ పడ్డారు. దానివల్ల ఇది విభిన్నంగా రావడానికి అవకాశం దొరికింది. అదే ఈ సినిమాలో 6 పాటలు 6 రైటర్స్ రాశారు. సో ఈ పాటకి ఈ రైటరే కరెక్ట్ అని మీకు ఎలా అనిపించింది? నేను వాళ్ళతో ముందు అంటే వెనిగంటి గారు 2 పాటలు రాశారు. సో ఆయనతో ఇంతకుముందు నేను ఆల్రెడీ బృందావనం మంచి మంచి పాటలు రాశాడు. ఏ టైప్ ఆఫ్ సాంగ్ అని రాయగలడాను. అందులో ఈ సినిమాలో లవ్ డ్యూయట్,
మన విప్లవాత్మక సాంగ్ 2 ఆయన చేత రాయించాను. భాషాశ్రీ బిచ్చగాడు ఇవన్నీ రైటర్ అతనితో ఫస్ట్ టైం వర్క్ చేశాను. 2 పాటలు రాయించాను. టైటిల్ సాంగ్ మిక్చర్పట్నం బాపు బొమ్మ అంటేనే మొదలవుతుంది, అది ఆయన రాశాడు. తర్వాత ఇంకొక సాంగ్ మన బేబీ అని స్టార్ట్ అవుతుంది అన్నమాట. అది కూడా ఇప్పుడు యూత్ఫుల్ కాబట్టి కొత్తగా వచ్చే రైటర్స్ అవుతాయి. పైగా అమౌంట్స్ ఇప్పుడు పెద్ద అమౌంట్లు ఇచ్చి రామజోగేష్ శాస్త్రి గారు, చంద్రబోస్ వీళ్ళందరూ నా ఫ్రెండ్సే, కానీ అంతంత అమౌంట్లు ఇచ్చి దీంట్లో వాయించలేం కాబట్టి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని 2 పాటలు ఆయనకి ఇచ్చాం. చిరావూరు విజయ్ కుమార్ ఈ నువ్వే బాదుషా పాట ఆయన రాశారు. తర్వాత ఇంకొకతను కొత్తతను ఇంతకుముందు ఒక సినిమాలో 2 సినిమాలు రాశాడు, కానీ ఈ పాటకి హిట్ అవుతుంది. ఇంతకుముందు మేము 2 టీవీ సీరియల్స్లో రాసాం, 2టికి నంది అవార్డ్స్ వచ్చాయి అతనికి. అతని పేరు రాంభట్ట నరసింహ శర్మ, విశాఖపట్నంలో హాలిడే రైల్లో పనిచేస్తున్నాడు. అల్లరి గోదావరి పాట సునీత్ సోలో, ఆ పాట ఆయన చేత రాయించాం. సో దీంట్లో వెన్నెలగంటి అనే సీనియర్ రైటర్ ఉన్నారు, భాషాశ్రీ, చిరావూరు విజయ్ కుమార్ వీళ్ళు ఉన్నారు. తర్వాత అప్కమింగ్ మంచి సత్తా ఉన్న రాంభట్ల నరసింహ శర్మ ఉన్నాడు. అలాగే బాలు గారు పాడారు, సింహ, మన ధనుంజయ్, హరికొండ కొత్తని ఎంకరేజ్ చేసాం. సుచిత్ర సారొత్తారు అని పాడింది అమ్మాయి, సుచిత్రని పాడించాం, సునీతని పాడించాం. తర్వాత గీతామాధురి వండర్ఫుల్ సాంగ్ పాడింది. పైగా శ్వేతా బాస్కి డబ్బింగ్ చెప్పింది ఆ అమ్మాయి. సో అందరూ దీంట్లో ఉష పాడింది ఒక టైటిల్ సాంగ్. సో అందుకని అందరూ పాత కొత్త మేలు కలయికే మిక్చర్పట్నం. మిక్చర్పట్నం మూవీలో ఒక మసాలా సాంగ్ ఉంది, ఆ సాంగ్ ని గీతా మాధురి చేత ఎందుకు పాడించారు? తను ఆల్రెడీ ఎన్నో పాటలు పాడింది కదా, పక్క లోకల్ ఇవన్నీ అమ్మాయి కదా. అవును. సో అతను పాడితే బాగుంటుంది. పైగా గీతా మాధురి ఫస్ట్ టైం నా దగ్గర పాడటం, నా ప్రోగ్రామ్స్ లో పాడేది అమ్మాయి. అలాగే ఉష కూడా ఫస్ట్ టైం పాడటం, సింహ ఫస్ట్ టైం పాడటం, మన ధనుంజయ్ ఫస్ట్ టైం పాడటం. వీళ్ళందరితో నాకు స్టేజ్ మీద అనుభవం ఎక్కువ. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాడు. అందుకని బాలు గారు 2 పాటలు మంచివి ఆయనకి ఇచ్చి మిగతాన్ని వీళ్ళకి ఇచ్చడం జరిగింది. Baby, wanna chill with me, Miss Angel needenu. Hello baby, wanna chill with me, I'm a danger me baby. Friend request to choose time నాకు లేదు, love request లనైతే నోను అంట బాబు, గూగులే వెతికినా నేను దొరకను. ఆడియో రిలీజ్ లో మీరు వచ్చిన ప్రేక్షకులందరికీ మిక్చర్ పొట్లం ఇచ్చారు అని చెప్పి టాక్ ఉంది. సో ఇప్పుడు మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ థియేటర్స్ లో కూడా మిక్చర్ అమ్మాలి అని ఏమన్నా మీరు అనుకుంటున్నారా? ఇస్తారేమో. ఇప్పుడు బై 1 get 1 ఫ్రీ, ఒక టికెట్ కొంటే ఒక మిక్చర్ పొట్లం ఫ్రీ అని ఇవ్వచ్చేమో, చెప్పలేము, తప్పలేదు కదా. అలాగనగా అయిందనుకో, నెక్స్ట్ ఐస్ క్రీమ్ అనే సినిమా వస్తుంది, అప్పుడు ఒక టికెట్ కొంటే ఐస్ క్రీమ్ ఫ్రీ, అంతే కదా. ఫుల్ మీల్స్ అనే సినిమా తీయచ్చు, ఒక టికెట్ కొంటే ఫుల్ మీల్స్ ఫ్రీ. ఇది బాగానే ఉంటుంది కదా, కనీసం భోజనం కోసం టికెట్ కొంటారు కదా. సో ఈ మూవీలో కమిడియన్స్ చాలా మంది చేశారు, సో వాళ్ళతో మీ అనుబంధం ఎలా? అందరూ నా ఫ్రెండ్స్. కృష్ణ భగవాన్ గారు మంచి రైటర్ కమ్ ఆర్టిస్ట్ అతను. అలాగే చిట్టిబాబు గారు, రాజ్బాబు గారి దగ్గర నుంచి, రాజ్బాబు గారు మన్నయ్య పాడాడు, వాళ్ళ ఫ్యామిలీ నాకు మంచి ఫ్రెండ్స్. తర్వాత మన సరే నిర్మాత ఒక కమెడియన్గా ఆయన కూడా యాక్ట్ చేశాడు. దీంట్లో ఉన్న ఆర్టిస్టులు ముఖ్యంగా భానుచంద్ర నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ చనిపోయారు, రామకృష్ణ. ఆయన ఆర్కెస్ట్రాలో భాను వచ్చి గిటార్ వాయించేవాడు, నేను అకార్డియన్ వాయించేవాడు. అలా మీ ఇద్దరు ఫ్రెండ్స్, ఎరా అనుకున్న ఫ్రెండ్స్. ఏ హీరో నన్ను ఎరా అండు ఎక్సెప్ట్ భాను. సో భాను వాళ్ళ అబ్బాయి మా ఫ్యామిలీ ఫ్రెండ్సే. సో ఏంటంటే ఈ సినిమా నాకు, ఈ ఆర్టిస్టులు కూడా నాకు ఎందుకో నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎక్కువ అనిపించారు. మిక్చర్ పొట్లంలో ఉన్న 6 పాటల్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? నాకు 6 నచ్చాయి. నేను గుండె మీద చేసి చెప్తున్నాను. నేను ఏమనుకోవద్దు, ఇప్పుడు వచ్చే చాలా సినిమాల్లో సినిమా హిట్ అయిన అన్ని పాటలు హిట్ అయినవి ఏ సినిమా లేదు. చిన్న సినిమాలు నేను చెప్పేది. మా సినిమాలో 6 పాటలు బాగుంటాయి. అయితే 6 పాటలు ఒకటికే నచ్చకపోవచ్చు. ఒకటికి అల్లరి గోదావరి నచ్చుతుంది, ఒకటికి బాపు బొమ్మంటే నచ్చవచ్చు, ఒకరికేమో ఆ లాస్ట్
క్లైమాక్స్ సాంగ్ నచ్చవచ్చు, ఒకళ్ళు అల్లరి గోదావరి బ్రహ్మాండం నచ్చవచ్చు, అలాగే నీ మాట నచ్చవచ్చు ఒకళ్ళకి నువ్వే బాదుషా నచ్చవచ్చు, హలో బేబీ నచ్చవచ్చు ఒకళ్ళకి. సో అందరికీ దృష్టిలో పెట్టి నేను మ్యూజిక్ చేశాను. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది ఈ పాటలు బాగా ప్రజారకంగా అవుతాయి. అయితే సినిమా కూడా మంచి హిట్ అవుతాయి ప్రేక్షకుల దయ వల్ల. ఈ పాటలు రికార్డింగ్ సినిమాని బాగా ఎలివేట్ చేస్తాయి. అల్లరి గోదారి ఆగూకుడదేమికని చల్లదు నీ సొగసి ఇటు చూడే సారి ఎంతలా గెంతినా ఒడ్డు దాటని దానములే ఈ కట్టు కట్టు నన్న పలేవులే. సినిమా ద్వారా మీరు కొత్త డైరెక్టర్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాను అని తెలియజేశారా? ఇంతకుముందు కూడా చేసాం. కాలేజ్ స్టూడెంట్, రెండో కృష్ణుడు, ఇలా వాళ్ళు ఒక్కొక్కసారి ఫస్ట్ టైం చేసిన వాళ్ళే. సో అలా ఏం లేదు. అలాగే రిక్షారుద్ర అని ఒక సినిమా, కెఎస్ నాగేశ్వరరావు ఆయన ఫస్ట్ పిక్చర్, కృష్ణదాస్ గారు, జయసుధ గారు. సో కొత్త వాళ్ళతో నేను ఆల్రెడీ చేశాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం గ్యాప్ తర్వాత అతనికి కొత్త, నాకు కూడా 6 ఏళ్ళ తర్వాత ఇప్పుడున్న వాళ్ళతో పోటీ పడాలి అని చేయటం ఈ సినిమా నాకు అన్ని రకాలు నచ్చింది. పైగా లేటెస్ట్ ట్రెండ్లో కూడా చేశారు. కాకపోతే ఏంటంటే మోడర్న్ ట్రెండ్లో చేస్తూ ప్రతి అక్షరం వినబడేట్టుగా మ్యూజిక్ చేశాను. అది నా స్టాంపు. నా స్టాంప్ని ఎందుకు పోగొట్టుకుంటాను? అంతేగాని మాటలు ఏం తెలియకుండా ఉంటే మాకు రైటర్స్ ఎందుకు పాపం డబ్బులు ఇవ్వడం? డబ్బులు మిగులుతాయి కదా వాళ్ళకి. వాళ్ళ మాటలు వినబడే లేటెస్ట్ టైప్ ఆఫ్ సాంగ్స్. ఈ మూవీలో వర్క్ చేసేటప్పుడు మీకు ఆ అనుభవం ఎలా అనిపించింది? నేను చెప్పాగా, ఇది నా కుటుంబం అలా అనిపించింది నాకు. సరి గమ పదని సలుపాడిని మన ప్రేమ పొట్లం మూవీలో మీరు 6 సాంగ్స్ చాలా విభిన్నంగా చేశారు. సో రికార్డింగ్ అనేది ఆగిపట్టు కదా, సో అది ఎలా జరిగింది? మొట్టమొదటి మాది గోదావరి సినీ టోన్ అనేటువంటి ఒక ఎంబ్లం, అది బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు రికార్డింగ్ దీనికి చాలా బాగా కుదిరింది కూడా. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 కంప్యూటర్స్తో యూజ్ చేసి, న్యాచురల్ ఇన్స్ట్రుమెంట్స్లో కొన్ని యూజ్ చేసి రికార్డింగ్ చాలా బాగా వచ్చింది. అంటే ఆ మంచి మంచి సీన్స్ని ఎలివేట్ చేసినట్టుగా, అంటే మోడర్న్గా ఉంది. నేను చేసిన అంటే ఈ మంచి ఎక్కువ మోడర్న్గా చేసింది కూడా రికార్డింగ్, బట్ ట్రెండ్ని దృష్టిలో పెట్టుకుంది. అందుకే నాకు 2 బాగా నచ్చాయి. సో ఇవ్వండి మిక్సర్ పొట్లం నవరసాల విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.